అందమైన పల్లెటూరులో సుబ్బారావు కాంతమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వీరికి సంతానం లేదు. కాని వీళ్ళిద్దరి మధ్య జరిగే పొట్లాటలు మాత్రం చూస్తే ఊళ్ళో వాళ్ళందరికీ రోజు పండుగలాగుంటుంది. దానికి కారణం వాళ్ళిద్దరి నైజం. సుబ్బారావు పరమ తిండిపోతూ, కాంతమ్మ పరమ పిసినారి. ఒకరోజు ఉదయం సుబ్బారావు అరుగు మీద పళ్ళు తోముకుంటూ ఉండగా కాంతమ్మ పొయ్యి మీద వంట చేస్తూ ఉంటుంది. పొరుగింటి సత్తమ్మ ఒక చిన్న గిన్నె పట్టుకొని కాంతమ్మ దగ్గరికి వస్తుంది. కాంతమ్మదినా, ఏం చేస్తున్నావే? పొద్దునే మీ ఇంట్లో నుంచి అసలు ఏమీ వాసన రావడమే లేదేంటి? వాసనలు గొప్పమంటే ఈదులో పోయే వాళ్ళంతా వాసన చూసి మా ఇంట్లో కూరల రుచిని ఉచితంగా ఆస్వాదిస్తారని నేను గిన్నె మీద బరువు పెట్టి మరీ వండుతున్నానులే సత్తమ్మ. అయినా ఆ గిన్నె పట్టుకుని పొద్దున్నే వచ్చావేంటి? నిన్ననే కదా నా దగ్గర 2 చిటికల పసుపు బదులుగా తీసుకున్నావు. అది అది కాదే వదినా, మా వారు పొద్దున్నే కాస్త తీపి తినాలని అడుగుతున్నారు. ఇంట్లో బెల్లం అయిపోయింది. నీ దగ్గర ఒక చిన్న బెల్లం ముక్కుంటే ఇస్తావా? రేపు సంతలో గాని మళ్ళీ నీకు తిరిగిచ్చేస్తాను. కాంతమ్మ ఆ మాటకి కళ్ళు తేలేసి, బెల్లమా? ఎంత మాట అడిగావే సత్తమ్మ? బెల్లం ఇస్తే మీ వారు తింటారు సరే, ఆ తీపికి మా ఇంట్లో చీమలు మీ ఇంటికొచ్చేస్తే మా ఇంట్లో మిగిలిన పంచదార గింజల గతి ఏమవ్వాలి? అయినా నిన్న పసుపు పట్టుకెళ్ళావు, ఈరోజు బెల్లం అడుగుతున్నావు. రేపేకంగా నా మెళ్ళలో నల్ల పుసలు కూడా అడుగుతావేమో. నా దగ్గర ఏమీ లేదు, దయచేయి. నీ పిసినరుతనం ఊరంతా తెలిసిందే లేవదినా. నీ ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలవు. నీతో ఏగడం ఆ సుబ్బారావు గారికి జల్లింది. నేనెళ్తున్నాను అని చెప్పి సత్యమ్మ గిన్నె పట్టుకుని విసుక్కుంటూ వెళ్ళిపోతుంది. అరుగు మీద పళ్ళు దోముకుంటున్న సుబ్బారావు దగ్గరకు పక్కింటి అప్పన్న ఆతరంగా వస్తాడు. ఏమిటి అప్పన్నా, పొద్దున్నే ఎక్కడికో బయలుదేరావు రాచకార్యం మీద? బట్టలు కూడా భలే ఉతికించి ఇస్త్రీ చేయించుకున్నావే. సుబ్బారావు మామ, నీకు అసలు విషయం తెలీదా? పక్కనున్న వెంకటాపురం ఊర్లో పెద్ద మోతుబరి జమీందారు శివరామయ్య గారి ఏకైక కుమార్తె వివాహం ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. చుట్టుపక్కల 10 ఊర్ల జనాన్ని పిలిచాడు. పెళ్లి విందంటే ఎలా ఉండబోతోందో తెలుసా? అవునా? అబ్బా, నిజమా? విందులో వంటకాలు ఏమిటో నీకేమైనా తెలుసా అప్పన్నా? నా చెవుల్లో ఆ మధురమైన పేర్లు కాస్త పోయేవా? అబ్బో, చెప్పడమేం కాదు మావా, ఊరంతా దండోరా వేయించారు. ఆ విందు వివరాలు వింటే నీ మతిపోవడం ఖాయమనుకో. స్వచ్ఛమైన ఆవు నెయ్యి కాలు వల్ల పారుతుందట. ముందుగా అరిటాకులు కాస్త తీపి, బూందీ లడ్డు, నేతి బొబ్బట్లు వడ్డిస్తారట. ఆ తర్వాత జీడిపప్పు పులిహోర. ఆ పులిహోర వాసన 10 ఊర్లకి అవతలు కూడా వస్తోందట. సుబ్బారావు లాలాజలం మింగుతూ, ఆహా, ఇంకా 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 ఏమిటప్పన్నా, త్వరగా చెప్పు. నా కడుపులో ఎలకలు కోలాటమాడుతున్నాయి. ఇంకా గుత్తొంకాయ కూర, మునక్కాడలు, ఉల్లిపాయలేసిన చిక్కటి సాంబారు, అందులో తేలియాడే లేత ఆనపకాయ ముక్కలు, చివర్లో కమ్మటి గేదె పాలతో తోడుపెట్టిన మీగడ పెరుగు. ఒకటేంటి చెప్పు మామ, విస్తరి నిండా 32 రకాల వడ్డునట. నేను అక్కడికి వెళ్తున్నాను. నాకు ప్రయాణికుల బండికి సమయం అవుతుంది. నేను బయలుదేరతాను. ఆ వంటకాల పేలి వినగానే సుబ్బారావు కళ్ల ముందు రంగుల ప్రపంచం తిరిగింది. వెంటనే లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. భార్యమని ఓ నా ధర్మపత్నం, నా కంటి వెలుగా. కాంతమ్మ అనుమానంగా చూస్తూ, ఏమిటి పొద్దున్నే ప్రవచనాలు మొదలెట్టారు? ఇలా మీరు పొగడతలు మొదలెట్టారంటే నా దగ్గర నుంచి ఏదో ఖరీదైన వస్తువు ఆశిస్తున్నారని అర్థం. సూటిగా విషయం చెప్పండి. ఏమి లేదు కాంతమ్మా, నాకు తక్షణమే ఒక 25 రూపాయలు కావాలి. అత్యవసర ప్రయాణం మీద పక్కూరు వెళ్ళాలి. కాంతమ్మ గరిటి కింద పడేసి వెటకారంగా, ఏమిటి 25 రూపాయలే? ఎందుకు? ఏ మహారాజు గారైనా మిమ్మల్ని దర్బార్కి ఆహ్వానించారా బండి కట్టుకుని వెళ్ళడానికి? 25 రూపాయలు మీ తాత సంపాదించాడా? మీ జేజమ్మ ఏమైనా దాచిపెట్టిందా? అది కాదే కాంతమ్మా, వెంకటాపురంలో జమీందారు గారి అమ్మాయి పెళ్లి. 10 ఊర్లకు ఉచితంగా విందు భోజనం పెడుతున్నారట. ఆ పని ఇప్పుడే ఆ వంటకాల వివరాలు చెప్పాడు. నేతి బొబ్బట్లు, గుత్తొంకాయ, మునక్కాడ సాంబారు. అబ్బబ్బబ్బబ్బో, ఆ అదృష్టానికి కాలదనుకుంటే మనం వచ్చే జన్మలో పందు కుక్కలై పుడతావే. ప్రయాణాల ఖర్చుల కోసం పక్కూరికి వెళ్ళడానికి ఒక జట్కా బండికి 25 రూపాయలు ఇవ్వు, నీకు పుణ్యం ఉంటుంది. అబ్బా, విందు భోజనం ఎక్కడ ఉచితంగా పెడితే అక్కడికి ఇస్తరాకు పట్టుకుని పరుగులు తీస్తారు.
రూపాయలంటే మీకు మట్టి గడ్డలా కనిపిస్తున్నాయా? ఆ 25 రూపాయలతో నేను ఒక వారం రోజులకు సరిపడా కూరగాయలు, 2 నెలలకు సరిపడా ఉప్పు, నెల రోజులకు సరిపడా చింతపండు కొంటాను. అంటే నేను అక్కడికి వెళ్ళకూడదంటావా? అసలే వెళ్ళకూడదు. పైగా అక్కడికి వెళ్ళి మీరు కడుపు పగిలేలా ఏడుగు తిన్నట్టు తింటే రాత్రికి మీ అరుగుదల కోసం మళ్ళీ వాము సొంటి కొని తీసుకురావాలి. దానికి మళ్ళీ అదనంగా ఖర్చు. ఇంట్లో దర్జాగా గంజి నీళ్లు, నిన్నటన్నం, సెత్తమ్మవాళ్ళ చెట్టు నుంచి మామిడికాయలతో చేసిన ఆవకాయ ముక్కలున్నా గాని అవి తిని అరుగు మీద పడుకోండి. నేను మాత్రం ఒక చిల్లి గవ్వ, కనీసం చిరిగిన ఆనా కూడా ఇవ్వను. ఇదిగో ఈ మూతక్క అన్నం తినండి. నువ్వు మనిషివా లేక రాక్షసివటే? నీ గుండె రాతితో చేశారా లేక ఇనుముతో చేశారా? ఎదురంటి అప్పన దర్జాగా జట్కా బండ్లో వెళ్ళాడు. నేను ఈ పాత అన్నం, ఈ గంజి నీళ్లు తాగాలా? ఇవి తాగి తాగి నా పేగులు కూడా గంజి రంగులోకి మారిపోయాయి. నీతో కాపురం చేయడం కంటే సన్యాసం పుచ్చుకోవడం మేలు. నేను కాశీకి వెళ్ళిపోతాను. అలాగే పుచ్చుకోండి, కానీ సన్యాసులకు బట్టలు కూడా ఉచితంగా ఎక్కడైనా ఇస్తారేమో ముందుగానే కనుక్కోండి. దానికి కూడా నా దగ్గర డబ్బులు అడక్కండి. కాశీకి వెళ్ళడానికి కాలి నడకనే వెళ్ళండి. చెప్పులు అడిగితే నేనేమి కొత్తవి కొనీను. అది వినగానే సుబ్బారావుకి అర్థమైంది. ఆమె దగ్గర బండను పిండినా నీళ్ళొస్తాయి కానీ డబ్బు మాత్రం రాదని కోపంగా గబగబా బయటకొచ్చి వీధి చివర ఉన్న మల్లయ్య తొక్కుడు బండ్ల దుకాణం దగ్గరికి వెళ్ళాడు. ఓయ్ మల్లయ్య, నీ దుకాణంలో ఉన్న తొక్కుడు బండలో ఒక బండి నాకు అరువుగా ఇవ్వురా. అత్యవసరంగా పక్కూరు వెళ్ళి రావాలి. సాయంత్రం తిరిగి ఇచ్చేస్తాను. అదేమిటయ్యా సుబ్బారావు గారు, తొక్కుడు బండి అర్ధగంటకు పావలవుతుంది. ముందుగా నా చేతిలో ₹1 పెడితేనే బండిస్తాను. మీ భార్య కాంతమ్మ గారి గురించి నాకు తెలియనిదా? మీరు తీసుకెళ్తే అర్ధనాది సరికదా నా బండి పాడైపోయిందని మీరే నా దగ్గర నష్టపరిహారం అడుగుతారు. మల్లయ్య, దయచేసి అర్థం చేసుకో. నేను ఒక గొప్ప రాజకార్యం మీద వెళ్తున్నాను. నా దగ్గర ప్రస్తుతం డబ్బు లేదు. పక్కూల్లో ఉచితంగా భోజనం ఉంది. నీకు పుణ్యం ఉంటుంది. మల్లయ్య ఓ పాత తొక్కుడు బండిని చూపిస్తూ, అయ్యా, నా దగ్గర డబ్బులు లేకుండా ఇవ్వడానికి ఇదిగో ఇదొక్కటే ఉంది. దానికి ముందు చక్రానికి చక్రం ఆపే కమ్మీలుండవు. వెనక చక్రానికి గాలి సగం మాత్రమే ఉంటుంది. ఇది తీసుకుని వెళ్తే మీ ప్రాణాలకే నాది పూచి కాదు. నాకు డబ్బు ఇవ్వకపోయినా సరే నా కాళ్ళల్లో బలం ఉందిగా. ఈ పాత బండి తొక్కుకుంటూ 3 కోసుల దూరం వెళ్ళి ఆ విందు తిని తీరుతాను. అప్పుడు ఆ కాంతమ్మకు నా సత్తా ఏమిటో, నా పట్టుదల ఏమిటో తెలుస్తుంది అని సుబ్బారావు మనసులో అనుకుంటాడు. అలా అనుకొని సుబ్బారావు మల్లయ్యతో ఇలా అంటాడు. పర్లేదు మల్లయ్య, నాకు ఆ వాహనం చాలు. నేను చక్రం ఆపే కొమ్ములు లేకుండానే జీవితం నడుపుతున్నాను. ఈ బండొక లెక్క. అలా సుబ్బారావు ఆ పాత బండిని తీసుకుని ప్రయాణం మొదలెట్టాడు. సమయం ఉదయం 10:30 దాటింది. ఎండ తీవ్రంగా మండుతోంది. సుబ్బారావు చెమటలు కక్కుతూ ఆయాసపడుతూ దారిలో తనకు తానే మాట్లాడుకుంటున్నాడు. అబ్బా, ఏమి ఎండరా భగవంతుడా! అలా మాడిపోతోంది. కడుపులో సెగలు అరుస్తున్నాయి. అయినా సుబ్బారావు, నువ్వు ధైర్యం కోల్పోకూడదురా. ఇంకో కోసు దూరం మాత్రమే. ఆ తర్వాత నువ్వు స్వర్గంలో ఉంటావు. ఆ గుత్తి వంకాయ కూర నిన్ను పిలుస్తుందిరా. ఆ మొనక్కాడ సాంబార్ నీకోసం ఎదురు చూస్తుంది. అబ్బబ్బా, నేతి బొబ్బట్టు. ఓహ్, బొబ్బట్టు. నా ప్రాణం, నా సర్వస్వం. ఎండ ఎంతున్నా సరే నేను ఆ పందిరిని చేరుకొని తీరుతాను. కాంతమ్మ, నీ గంజ నీళ్ళ కన్నా నా నెత్తురు చిందించి నేను సాధించే ఈ విందు ఎంతో గొప్పది. అలా అనుకుంటూ ఉండగా మధ్యాహ్నం 2 గంటల సమయానికి సుబ్బారావు వెంకటాపురంకి చేరుకున్నాడు. వడదెబ్బకు అతడి కళ్ళు బయలు కమ్ముతున్నాయి. కాని తీరా అక్కడికి వెళ్లి చూసేసరికి పెళ్లి పందిరి మొత్తం ఖాళీగా ఉంది. బల్లలన్నీ తీసి పక్కన పెట్టేశారు. నేల మీద ఎంగిలి విస్తరాకులు మాత్రమే పడున్నాయి. ఒక మూల ప్రధాన వంటవాడు భీమయ్య ఖాళీ అయిన పెద్ద పాత్రల్ని కడుగుతూ ఉన్నాడు. అయ్యా, పెద్దయ్యా, భోజనాలు, ఆ మృష్టాన్న భోజనాలు ఎక్కడ పెడుతున్నారు? నా విస్తరాకెక్కడా? భోజనాలా? అయ్యా, విందు ఉదయం 11 గంటలకే మొదలై మధ్యాహ్నం 1 గంటకి పూర్తయింది. ఈ చుట్టుపక్కల 10 ఊర్ల జనం రాక్షసుల్లో వచ్చి పడ్డారు. వండిన 32 రకాల వంటకాలు నామరూపాలు లేకుండా ఊడ్చేశారు. సుబ్బారావు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని, ఒక నేతి బొబ్బట్టు, కనీసం సగం బొబ్బట్టైనా మిగలలేదా? బొబ్బట్లే? అయ్యా, మీరు చాలా ఆలస్యంగా వచ్చారు. కనీసం ఆ పక్కనున్న మంచినీళ్ళ కొండలో నీళ్లు కూడా లేవు. అంతా అయిపోయింది. ఆ మాటలు వినగానే
సుబ్బారావుకి ప్రపంచం గిర్రిన తిరిగినట్లయింది. 3 కోసుల దూరం ఎండలో పాత బండి తొక్కిన అలసట, ఉదయం నుంచి ఏమీ తినని ఆకలి, ఆశపడిన విందు దక్కలేదన్న తీవ్రమైన నిరాశ అన్నీ కలిసి ఒక్కసారిగా అతని కళ్ళు తేలేసే. ఎంగిలి విస్తరాకుల పక్కనే సొమ్మసిల్లి కింద పడిపోయాడు. వడదెబ్బ గట్టిగా తగిలింది. అక్కడే ఉన్న అప్పన్న, సుబ్బారావు ఊరివాసులు కొందరు అతన్ని గుర్తించి కంగారుగా ఊర్లో ఉన్న కాంతమ్మకు కబురు పంపారు. భర్త మీద ప్రాణంతో కాంతమ్మ ఏడుస్తూ ఊరి కూడలికి వచ్చి అక్కడ ఉన్న ఏకైక జట్కాబందీ తోలే సూరిని మాట్లాడుకుంది. సూరిబాబు, నా భర్త పక్క ఊర్లో ప్రాణాపాయ స్థితిలో పడిపోయాడు. త్వరగా నీ బండిది వెళ్ళి నా భర్తను తీసుకురావాలి. చూడు కాంతమ్మ గారు, మధ్యాహ్నం పూట నా గుర్రాన్ని బయటకు తీను. ఆ అత్యవసర పరిస్థితి అంటున్నారు కాబట్టి వస్తున్నాను. దారంతా గుంతలు, రాను పోను 500 రూపాయలు అవుతుందమ్మా. ఇది కరాకండి. ఒక్క పైసా తక్కువ ఇచ్చినా నా బండి కదలదు. ఏంది 500? ఓరి దేవుడా, 500 ఈ ఊళ్ళో సగం ఇల్లు కొనుక్కోవచ్చే. 500 రూపాయలు నేను నా జీవితంలో చూడలేదు. కాస్త తగ్గించుకో బాబు, 2 రూపాయలు ఇస్తాను. ఏందమ్మా? అయితే నీ 2 రూపాయలు తీసుకొని నువ్వే నడుచుకుంటూ వెళ్ళి నీ భర్తని వీపు మీద మోసుకొనిరా, నాకు అనవసరం. అప్పుడే సత్తమ్మ అక్కడికొస్తూ, కాంతమ్మదినా, పిసినారితనం మరీ శృతి మించుతోంది. భర్త ప్రాణాలు పోతుంటే 2 రూపాయలంటావేంటమ్మా? డబ్బు కంటే మనిషి ప్రాణం ముఖ్యం కదా. ముందు వాడు అడిగిన డబ్బిచ్చి బండెక్కు. ఏడుస్తూ వణుకుతున్న చేతులతో కాంతమ్మ, నా ప్రాణం పోయినంత పనవుతోంది. 500 నా రక్తం కూడు, కాని ఆయన ప్రాణాల ముందు ఇది ఏ పాటిదనుకోవాలి? ఇదిగో బాబు 500, త్వరగా పోనివు నాయనా. అలా అనుకుంటూ వెళ్లి సుబ్బారావును ఊరికి తీసుకొచ్చి ఊరి వైద్యుడు రామదాసు దగ్గరికి తీసుకెళ్తుంది. రామదాసు నాడి పట్టుకొని చూసి చన్నీళ్లు చల్లి కొన్ని మందులు పొట్లాలు ఇస్తాడు. కాంతమ్మ గారు, మీ భర్తకు తీవ్రమైన వడదెబ్బ తగిలింది. ఆకలితో ఎండలో 3 కోసుల దూరం ప్రయాణించడం వల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడింది. సరైన సమయానికి తీసుకొచ్చాను కాబట్టి బ్రతికాడు. నా వైద్యానికి మందులకు కలిపి 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలా? 2 మందు పొట్టాలిచ్చి సన్నీళ్ళు చల్లడానికి 50 రూపాయల డాక్టర్ గారు? మహా అయితే పావలు ఇస్తాను, తీసుకోండి. ఇది పచారి కొట్టేం కాదమ్మా. బేరాలాడ్డానికి నేను చదివిన చదువుకి చేసిన వైద్యానికి విలువిది. మర్యాదగా 50 రూపాయలు ఇస్తారా, లేక నేనిచ్చిన మందులు కక్కించమంటారా? నా కర్మ, నా కర్మ, అంతా నా కర్మ. అలా అనుకుంటూ మరో 50 రూపాయలు ఏడుస్తూ ఇస్తుంది. మరుసటి రోజు ఉదయానికి కాని సుబ్బారావుకి స్పృహ రాలేదు. కళ్ళు తెరిచిన సుబ్బారావు చూసి కాంతమ్మ బిగ్గరగా ఏడవడం మొదలెట్టింది. అయ్యో భగవంతుడా, నా నెత్తిన పిడుగుబడింది. ఎంత పని జరిగింది! ఉదయం మీరు అడిగిన 25 రూపాయలు నా చేతులతో నేను సంతోషంగా ఇచ్చుంటే దర్జాగా ప్రయాణికుల బండిలో వెళ్ళి భోజనం చేసి క్షేమంగా తిరిగి వచ్చేవాళ్ళు. ఆ 25 రూపాయలు దాచుకుందామని నేను కక్కుర్తి పడితే ఆ జట్కా వాడికి 500, ఈ వైద్యుడికి 50 రూపాయలు, ఏకంగా 550 రూపాయలు వదిలింది. నా జీవితకాలపు పొదుపంతా ఒక్క రోజుల బూడిదలో పోసిన పన్నీరైపోయింది. మీ ఉచిత విందు ఆశ, నా పనికి మాలిన పిసినారితనం 2 కలిసి మన కొంపు నిలువున ముంచాయండి. ఇకపై నేను ఏనాడు పిసినారితనం చెయ్యనండి. నన్ను క్షమించు కాంతమ్మ. ఉచితంగా వస్తుందని దేనికో ఆశపడి ఎండలో నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. నేతి బొబ్బట్లు నా ప్రాణాలు తీయబోయాయి. ఆ వంటవాడు చెప్పిన మాటలు నా చెవిలో ఇంకా మార్మోగుతూనే ఉన్నాయే. అప్పటి నుంచి ఉచిత విందనగానే నాకు భయం వేస్తుంది. ఇక ముందు నేను ఏనాడు పాక్కూరి అన్నం కోసం ఆశపడ్ను కాంతమ్మ. అలా సుబ్బారావుకు అప్పుడు తత్వం బోధపడింది. అప్పటినుంచి సుబ్బారావు ఉచిత విందు అనగానే ఆవణ దూరం పరిగెత్తుతాడు. కాంతమ్మ కూడా తన పిసినారితనం వదిలిపెట్టే అవసరమైన దానికి ఖర్చు పెట్టడం నేర్చుకుంది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? అల్ప సంతోషం, అనవసరపు కక్కుర్తి, మితిమీరిన పిసినార్తనం ఏనాటికైనా ప్రాణాలకే కాదు, ధనానికి కూడా పెద్ద నష్టాన్ని తెచ్చిపెడతాయి. సుందరగిరి గ్రామం. ఆ ఊరు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఆ అందం వెనుక ఒక తీరని వేదన ఉంది. ఆ ఊరి ప్రజల తలరాతను జమీందారు రాయణం గారు తన గుప్పిట్లో ఉంచుకున్నారు. రాయణం గారంటే ఆ ఊరికి ఒక నియంత. ఆయన గీసిన గీత దాటడానికి ఎవ్వరికీ ధైర్యం సరిపోదు. ఇంటికి పన్ను, నీటికి పన్ను, పశువుల మేతకి కూడా పన్నే. ఇలా ప్రతిదానికి రాయణం గారికి సొమ్ము చెల్లించాల్సిందే. పొలంలో పండే పంటలో సగమైన గిడ్డంగికి చేరాల్సిందే.
అదే ఊరిలో రామయ్య అనే ఒక మధ్యతరగతి రైతు తన భార్య లక్ష్మి, తన తండ్రి సోమయ్యతో కలిసి నివసిస్తున్నాడు. రామయ్యకు లోపల రాయణం మీద, ఆయన తమ్ముడు వీరసం మీద చాలా కోపముండేది. కాని ఆ కోపాన్ని బయటకు చూపిస్తే ఊరిలో బ్రతకడం కష్టమని అతనికి తెలుసు. ఒకరోజు రామయ్య తన మిత్రుడు చంద్రంతో కలిసి చెరువు గట్టు మీద కూర్చొని మాట్లాడుతున్నాడు. చూడు చంద్రం, ఈ రాయణం చేసే దౌర్జన్యాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. మనం పగలు రాత్రి కష్టపడి పంట పండిస్తే అందులో పావంతు ఆయనే పట్టుకుపోతున్నారు. మనం మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాం. ఈ దౌర్జన్యాల్ని నేను సహించలేకపోతున్నా. ఏదో ఒకరోజు ఆయన అంతు చూస్తాను నేను. రామయ్య, ఈ మాటలు నువ్వు 10 ఏళ్ళుగా చెప్తున్నావురా. ఊరి రెచ్చబండ దగ్గర వీరేశంగాడు కనిపిస్తేనే నువ్వు తలదించుకుని వెళ్తావు. ఇప్పుడు ఇక్కడ గట్టు మీద కూర్చొని అంత చూస్తానంటే నేను నమ్మాలా? అలా అనకు చంద్రం, దేనికైనా సమయం రావాలి. ఆ వీరేశంగాడు తన మనుషులతో గుర్రం మీద ఊర్లోకొచ్చి ప్రతి గింజను లెక్కడుగుతుంటే నా గుండె మరుగుతోంది. ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఈ ఊరిని ఆ జమీందారు చెర నుంచి విడిపిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. రామయ్య, నీ ధైర్యం మీద నాకు నమ్మకం ఉంది గాని ఆ రాయణం గారి వెనుకున్న మనుషుల బలం ముందు మనమెంత చెప్పు? భూమిని దున్నేవాడిదే హక్కుండాలి చంద్రం. పంట మీద దాన్ని పండించిన రైతుకే అధికారం ఉండాలి. కానీ ఇక్కడంతా తారుమారుగా ఉంది. ఏదేమైనా నేను ఈ పరిస్థితిని మార్చుతాను. వీరిలా మాట్లాడుకుంటూ ఉండగా దూరం నుంచి వీరేశం తన మనుషులతో వస్తూ కనిపించాడు. రామయ్య వెంటనే మౌనంగా ఉండిపోయాడు. ఏ రామయ్య, ఇక్కడేం కబుర్లు చెప్పుకుంటున్నారు? ఈ ఏడాది పంట కోతలు మొదలయ్యాక రాయణం గారికి అందాల్సిన ధాన్యం లెక్కలు సిద్ధంగా వచ్చు. ఒక్క గింజ తక్కువైనా నీ పొలం వేలం వేసి పక్కూరు వాళ్ళకి కౌలిస్తాం. జాగ్రత్త. రామయ్య వినయం నటిస్తూ, అలాగే వీరేశం గారు, పండిన పంటలో రాయణం గారి వాటా ఖచ్చితంగా గిడ్డగికి చేరుతుంది. దయచేసి మా మీద కోపం చూపకండి. అది వీరేశం అంటే. ఆ భయం అలాగే ఉండాలి. నా దగ్గర తోక జాడిస్తే ఊరుకునేది లేదు. వీరేశం హేళనగా నవ్వుతూ అక్కడుంచి వెళ్ళిపోయాడు. నీ వినయం చూస్తుంటే జాలేస్తుంది రామయ్య. వినయం కాదు చంద్రం, అది వ్యూహం. పులి 2 అడుగులు వెనక్కేస్తుందంటే అది దాడి చేయడానికి సిద్ధంగా ఉందని అర్థం. కొన్నిసార్లు తగ్గి ఉండడమే శ్రేయస్కరం. కొద్ది రోజుల తర్వాత రామయ్య ఇంట్లో ఒక విపత్తు సంభవించింది. రామయ్య తండ్రి సోమయ్య వయసు పైపడ్డం వల్ల ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రామయ్య ఊరి వైద్యుణ్ణి పిలిపించాడు. వైద్యుడొచ్చి సోమయ్య నాడిని పరీక్షించి, రామయ్య, మీ తండ్రి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆయన గుండె బలహీనంగా ఉంది. ఆయన్ని వెంటనే పట్టణంలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలి. ఇక్కడ ఈ పసరు మందులు పనిచేయవు. పెద్ద ఆసుపత్రా? దానికి చాలా ఖర్చు అవుతుంది కదా వైద్యులు గారు. మా దగ్గర ఇప్పుడు చిల్లిగవ్వ కూడా లేదే. రామయ్య, నువ్వు చెప్పేది నిజమే. పట్నంలోని ఆసుపత్రిలో వైద్యం అంటే కనీసం 500 వరహాలు చేతిలో ఉండాలి. నీ తండ్రి ప్రాణాలు కాపాడుకోవాలంటే నీకు డబ్బు చాలా అవసరం. రామయ్య దిగులుగా కూర్చున్నాడు. పండిన పంటంతా రాయణం గారి పన్నులకే సరిపోతుంది. ఆ పంటను రాయణంకు తెలియకుండా అమ్ముకుంటేనే ఇప్పుడు తన తండ్రి బ్రతుకుతాడు. కానీ రాయణం గారి అనుమతి లేకుండా ఒక్క గింజ కూడా ఊరి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఏమండి, ఈ పంటని మనం అమ్మితేనే కదా మీ తండ్రి గారిని రక్షించుకోగలం. కానీ ఆ రాయణంకి తెలియకుండా మనం ఈ పంటని ఎలా అమ్ముకోవడం? పోనీ ఆయనకు మనం పరిస్థితి చెప్తే కనికరించి పని నుంచి మినహాయింపిస్తారేమో. రాయణం దయగల మనిషి కాదు లక్ష్మి. ఆయనకి మనం ఏమైపోయినా తన పన్ను మాత్రం తనకి రావాలి. నాన్నగారిని కాపాడుకోవాలంటే మనం వేరే దారి వెతకాలి. ఏంటండి అది? ఊరి చుట్టూ రాయణం గారికి కావలి మనుషులుంటారుగా. మనం వాళ్ళ కళ్ళు గప్పి మన పంటని ఊరి బయటకు దాటించడం ఎలా? నా దగ్గర ఒక ఉపాయం ఉంది లక్ష్మి. రాయణ మనుషులు రాత్రిపూట ఉండరు కాబట్టి ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి వేళ మన ధాన్యాన్ని బండి కట్టుకుని పక్క ఊరి షావుకారికి అమ్మేస్తాను. అలా చేస్తే మనకి సొమ్మొస్తుంది. నాన్నగారిని పట్టణానికి తీసుకెళ్లొచ్చు. వద్దండి, అది చాలా ప్రమాదం. ఒకవేళ వీరేశం మనుషులు పట్టుకుంటే మన ప్రాణాలు కూడా ఉండవు. తప్పదు లక్ష్మి. నాన్నగారి ప్రాణం కోసం ఈ సాహసం చేయాల్సిందే. ఈ అర్ధరాత్రి వ్యాపారమే మనకు దిక్కు. అన్నట్టుగానే రామయ్య ఆ రాత్రికి రాత్రి చాలా జాగ్రత్తగా ధాన్యం బండిని పక్క ఊరికి తరలించాడు. తెల్లవారేసరికి డబ్బుతో తిరిగొచ్చాడు. ఆ డబ్బుతో రామయ్య తన తండ్రి సోమయ్యను పట్టణానికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. అయితే రామయ్య ధాన్యం తరలించడం అదే ఊర్లో ఉన్న సాంబయ్య, కొందరు రైతులు చూశారు. మరుసటి రోజు సాంబయ్య
రామయ్యను రహస్యంగా కలిశాడు. రామయ్య, నిన్న రాత్రి బండితో బయటకెళ్ళడం నువ్వు చూశాను. నువ్వు చేసిన పని మా అందరికి ఒక దారి చూపించింది. మా ఇళ్లలో కూడా ఆకలి కేకలు వినపడుతున్నాయి. మా ధాన్యం కూడా ఆ షావుకారికి అమ్ముతావా? నీకు కొంత సొమ్మిస్తాం. సాంబయ్య, ఇది నా ఒక్కడి ప్రాణం మీదకి వచ్చే పని కాదు. ఈ పని ఊరు మొత్తానికి ప్రమాదం. అయినా సరే, రైతుల ఆకలి చూస్తూ నేను ఊరుకోలేను. సరే, రేపటి నుంచి ఎవరెవరి ధాన్యం ఉందో చెప్పండి, నేను అర్ధరాత్రి పూట తరలిస్తాను. అలా రామయ్య అర్ధరాత్రి వ్యాపారం ఊరిలో ఒక రహస్య పనిలా మారింది. రైతులందరూ పన్ను కింద రాయణంగారికిచ్చే ధాన్యాన్ని తగ్గించి రామయ్య ద్వారా బయట అమ్ముకోవడం మొదలుపెట్టారు. రైతులు కూడా వీరేశం మనుషులు వచ్చినప్పుడు పంట పండలేదు, పురుగులు పట్టాయని అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. అలా కొద్ది రోజులు గడిచాయి. రాయణంగారి గిడ్డగికి రావాల్సిన పన్ను ధాన్యం ఈ ఏడాది చాలా తక్కువగా వచ్చింది. రాయణంగారు ఆగ్రహంతో తన తమ్ముడు వీరేశాన్ని పిలిపించాడు. అప్పుడు రాయణం, వీరేశం, ఈ ఏడాది వారాలు బాగా పడ్డాయిగా, మరి మనకు రావాల్సిన పన్ను ఎందుకు సగం కూడా రాలేదు? అన్నయ్య, నాకు అదే అనుమానంగా ఉంది. ఆ రైతులందరూ పంట పండలేదని ఒకే మాట చెప్తున్నారు. నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. మనకు తెలియకుండా ఊర్లో ఏదో జరుగుతోంది. రైతులందరూ ఎవరికైనా ధాన్యం అమ్ముతున్నారేమో కనిపెట్టాలి. వెంటనే గాలింపు మొదలుపెట్టు. చీకటి పడ్డాక ఊరి పొలిమేరలో కావలి పెంచు. ఎవడైనా ధాన్యం తరలిస్తుంటే అక్కడే వాడు అంతు చూడు. వీరేశం తన మనుషులను రాత్రిపూట గస్తీకి పంపాడు. అప్పటికే రామయ్య తన తండ్రి వైద్యం కోసం చేసిన అప్పులు తీర్చేశాడు. అతను ఈ పని ఆపేద్దాం అనుకున్నాడు. కాని ఊరి రైతులు అతన్ని వదల్లేదు. రామయ్య, ఇప్పుడు పరిస్థితి బాలేదు. వీరేశం రాత్రిపూట నిఘా పెంచాడు. ఇక ఈ అర్ధరాత్రి వ్యాపారం ఆపేయడం మంచిది. చంద్రం, నువ్వు చెప్పేది నిజమే. కానీ సాంబయ్య లాంటి రైతులు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. వాళ్ళకు నేను అండగా ఉండాలిగా. ఈ అర్ధరాత్రి వ్యాపారం ఒక్క వారం చేస్తే అందరి ధాన్యం అమ్ముడైపోతుంది. రామయ్య, నువ్వు లేకపోతే మాకు దిక్కు లేదు. ఆ రాయణంగాడికి కట్టే పన్ను మాకు భారమైంది. నువ్వు మాకు దేవుడివి బాబు. రామయ్య ఆఖరి ప్రయత్నంగా మరోసారి పెద్ద ఎత్తున ధాన్యం తరలించాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి రైతులందరి ధాన్యం బళ్లను వరుసగా కట్టి రామయ్య ముందు నడుస్తున్నాడు. అకస్మాత్తుగా ఊరి చివర చెట్లు చాటు నుంచి వీరేశం తన మనుషులతో వచ్చి చుట్టుముట్టాడు. రామయ్య, దొరికిపోయావురా. ఇదేనా నీ అర్ధరాత్రి వ్యాపారం? రాయణంగారికి రావాల్సిన పన్ను సొమ్మును ఇలాగా చేస్తావా? వీరేశంని అకస్మాత్తుగా చూసేసరికి రామయ్య గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. కాని తన వెనకున్న రైతులను చూసి అతనికి ఎక్కడలేని ధైర్యం వచ్చేది. వీరేశం, దొంగ అని ఎవరంటున్నావు? ఇది మా పొలంలో మా చెమట చిందించి పండించిన పంట. దీన్ని మేము అమ్ముకోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. రామయ్య, ఎంత ధైర్యంగా నీకు? పన్ను కట్టడం మానేసి మాకే ఎదురు తిరుగుతున్నావా? ఈ ధాన్యం, ఈ బళ్ళు అన్ని రాయణంగారి గిడ్డంగికి వెళ్ళాలి. నిన్ను ఈ రాత్రి రాయణంగారి ముందు నిలబెట్టి నీకు శిక్ష పడేలా చేస్తాను. రామయ్య గట్టిగా, ఈ ధాన్యం రాయణంగారికి సొంతం కాదు. ఆయన ఏ రోజైనా పొలంలో అడుగుపెట్టి పని చేశారా? మా కష్టంలో ఆయనకు ఏ హక్కుంది? మేము ఎవ్వరికీ భయపడం. రైతులందరూ రామయ్య వెనకొచ్చి నిలబడ్డారు. మా రామయ్యని ఏమన్నా అంటే మేము ఊరుకోం. దున్నేవాడికే పంట ప్రతిఫలం దక్కాలి అంటూ అందరూ గట్టిగా నినాదాలు చేశారు. వందలాది మంది రైతులను చూసి వీరేశం మనుషులు భయపడ్డారు. రేపు రచ్చబండ దగ్గర మీ అందరి అంతు చూస్తాను. మీ అందరి సంగతి తేలుస్తాను. రామయ్య, రేపు నీకు శిక్ష ఖాయం. అలా చెప్పి వీరేశం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం సుందరగిరి గ్రామ రచ్చబండ దగ్గర పంచాయతీ ఏర్పాటైంది. రాయణంగారు కుర్చీలో కూర్చొనున్నారు. ఊరి జనమంతా అక్కడే ఉన్నారు. రామయ్య, నువ్వు ఈ ఊరి శాంతిని చెడగొట్టావు. మా పన్నుల వ్యవస్థను ధిక్కరించావు. దొంగతనంగా ధాన్యం తరలిస్తూ అందరినీ రెచ్చగొడుతున్నావు. దీనికి నీ సమాధానం చెప్పు. అయ్యా రాయణంగారు, శాంతిని జడగొట్టింది మేం కాదు, మీరు. మీ పనుల పేరుతో మమ్మల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. పోయిన ఏడు కరువు వల్ల పంట పండకపోతే మీరు కనీసం పన్నులు రాయితీ ఇచ్చారా? లేదు. పోనీ ఊరి ప్రజల యోగక్షేమాలు మీరేమైనా చూస్తున్నారా? అది లేదు. మరి మా కష్టాన్ని మీకెందుకు ధారపోయాలి? నోరు ముయ్యి రామయ్య, నీకు అహంకారం పెరిగింది. ఈ ఊర్లో పండే పంటలో మాకు హక్కుంది. ఈ ఊర్లో బతకాలంటే నా మాటే మీకు వేదం. రామయ్య జనం వైపు చూస్తూ, వినారా ప్రజలారా? మనం పండించిన పంట మీద వీళ్ళకు హక్కు ఉంటుందట. ఎందుకు కట్టాలి మనం పన్ను?
ఈ భూమి మనది, కాలువలు మనం తవ్వుకున్నాం, విత్తనాలు మనం వేసుకున్నాం. ఈయనకి పంటలో ఎందుకు భాగం ఇవ్వాలి? రామయ్య చెప్పింది నిజం. మాకు పన్ను కట్టే ఉద్దేశం లేదు. ఇక నుంచి మా పంట మీద మాకే అధికారం ఉండాలి. రాయణం గారు, ఇకపై మీ దౌర్జన్యాలు ఇక్కడ చెల్లవు. మేము రామయ్య వెంటే ఉన్నాం. ఆయన చూపించిన బాటలోనే నడుస్తాం. ఊరి జనమంతా ముక్తకంఠంతో రామయ్యకు మద్దతివ్వడం రాయణం గారు ఊహించలేదు. వీరేశం తన మనుషుల్ని ఉసుగల్పాలని చూశాడు కాని ఊరి జనం ఒక్కసారిగా మీదకొస్తుండటంతో వాళ్లు వెనక్కి తగ్గారు. రామయ్య, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు ఎప్పటి నుండే ఉన్న ఈ వ్యవస్థను నాశనం చేస్తున్నావు. మీ వ్యవస్థను మాత్రమే కాదు రాయణం గారు, మీరు సృష్టించిన శ్రమ దోపిని కూడా నేను నాశనం చేస్తున్నాను. ఇకపై ఈ ఊర్లో జమీందారీ వ్యవస్థ ఉండదు. పండిన పంటలో ప్రతి గింజ రైతుదే. మీకు గౌరవం కావాలంటే మాతో మనిషిగా కలవండి, జమీందారుగా కాదు. రాయణం తన ఓటమిని అర్థం చేసుకున్నాడు. జనం ఐక్యత ముందు తన అధికారం ఏమి పనిచేయవని తెలుసుకున్నాడు. ఆ రోజు నుంచి సుందరగిరిలో పన్నుల వ్యవస్థ అంతమైంది. రావయ్య మొదలుపెట్టిన ఆ అర్ధరాత్రి వ్యాపారం వెలుగులోకొచ్చి ఒక గొప్ప రైతు సహకార సంఘంగా మారింది. రైతులందరూ తమ ధాన్యాన్ని తామే నేరుగా అమ్ముకోవడం మొదలెట్టారు. ఒకరోజు రామయ్య తన తండ్రి సోమయ్య దగ్గరికెళ్లి కూర్చున్నాడు. రామయ్య, నువ్వు నా ప్రాణాల కోసం మొదలుపెట్టిన ఈ పోరాటం ఈ ఊరి ప్రజలందరికీ స్వేచ్ఛనిచ్చింది. నువ్వు చేసిన పనికి నాకు చాలా గర్వంగా ఉంది బాబు. నాన్న, కష్టపడేవాడికి తన ఫలితాన్ని అనుభవించే హక్కుండాలి. అదే నిజమైన న్యాయం. అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం ఉంటేనే మనం మనుషులు అనిపించుకుంటాం. సుందరగిరి గ్రామం ఇప్పుడు నిజంగానే సుందరంగా మారింది. అక్కడ జమీందార్ల అరుపులు లేవు, రైతుల కన్నీళ్లు లేవు. కేవలం స్వేచ్ఛావాయువులు, రైతుల చిరునవ్వులు మాత్రమే ఉన్నాయి. దున్నేవాడిదే పండించిన పంట అని సుందరగిరి చాటి చెప్పింది.